గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాన్ చార్జ్. ఈ వీడియోలో మనం పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? హెడ్ టు హెడ్ రికార్డ్. ఇప్పటివరకు 6 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు పంజాబ్ గెలిచింది, 3 మ్యాచ్లు జీటీ గెలిచింది. ఇది ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారు కదా మీరు? కాదు. దీనికి మించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచెస్ అన్ని కూడా ఎలా జరిగాయంటే, ఒక మ్యాచ్ జీటీ గెలిస్తే ఇంకో మ్యాచ్ పంజాబ్, తర్వాత జీటీ, తర్వాత పంజాబ్, ఇట్లా ఆల్టర్నేట్ గా గెలుచుకుంటూ వస్తా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ 2025 లో పంజాబ్ మ్యాచ్ గెలిచింది. అంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఈ లెక్కన జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకొని నా ఒపీనియన్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆల్టర్నేట్ అయితే జీటీ గెలుస్తుంది, కానీ నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో లాస్ట్ లో చెప్పేస్తాను. ఇక అయ్యర్ కి అయితే పంజాబ్ వేదికగా ముల్లాన్పూర్ లో మంచి రికార్డ్ లేదు. సో పంజాబ్ వాళ్ళకి 2 హోమ్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఒకటి మొహాలి, ఇంకోటి ముల్లాన్పూర్. ఈ రోజు ఆడబోయేది ముల్లాన్పూర్ లో. సో ముల్లాన్పూర్ లో ఇప్పటి వరకు అయ్యర్ 27 పరుగులే చేశాడు. 3 నుంచి 4 మ్యాచ్లు ఆడాడు. 27 పరుగులు అంటే అయ్యర్ కెపాసిటీకి ఇది చాలా తక్కువ. సో అయ్యర్ అయితే ఫామ్ లో లేడు. ఈ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ కి మంచి రికార్డు ఉంది. శుభ్మాన్ గిల్ కూడా మొహాలి, ముల్లాన్పూర్ లో ఎక్కువ మ్యాచెస్ ఆడున్నాడు. ఎందుకంటే తను పంజాబ్ నుంచే వచ్చాడు కాబట్టి. సో తను పంజాబ్ ప్లేయరే కాబట్టి, అంటే ఐపీఎల్ లో కాదు, తన హోమ్ అంటే డొమెస్టిక్ క్రికెట్ అంతా పంజాబ్ లో ఆడుతున్నాడు కాబట్టి ఇప్పుడు తను గుజరాత్ ఆడుతున్నాడు. సో ఇక్కడ గిల్ డామినేషన్ ఉండొచ్చు, కానీ అయ్యర్ ఇక్కడ ఏమన్నా చేస్తాడా, ఆ రికార్డుని సరి చేసుకుంటాడా లేదని మనం మ్యాచ్లో చూడాలి. ఇప్పటి వరకు ముల్లాన్పూర్లో 11 మ్యాచ్లు జరిగాయి ఐపీఎల్లో. 11 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 5 మ్యాచ్లు చేజింగ్ చేసిన టీం గెలిచింది. సో ఈ లెక్కన ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఓకే, సెకండ్ బ్యాటింగ్ చేసినా ఓకే, ఎలా అయినా ఈక్వల్ రికార్డ్ ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం 3 మ్యాచ్లు చూసాం, 3 మ్యాచ్లు కూడా చేజింగ్ జరిగింది. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఆబ్వియస్ గా చేజింగ్ తీసుకుంటారు. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఈ రోజు పిచ్ నెంబర్ 4 అయితే యూజ్ చేయబోతున్నారు. పిచ్ నెంబర్ 4 అయితే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ రోజు మనం 200 పైగా పరుగులు చూసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ సిఎస్కే వర్సెస్ పీపీకేఎస్ మ్యాచ్ ఇక్కడ జరిగిన మ్యాచ్ కూడా 2 టీమ్స్ కూడా 200+ స్కోర్లు చేసాయి. పిచ్ నెంబర్ 4 లోనే ఆ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు పిచ్ నెంబర్ 4 లోనే మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ లో కూడా మనం 200+ స్కోర్ చూడబోతున్నాం. సో ఇక్కడ 2 స్క్వాడ్లు చూస్తే పంజాబ్ కి మంచి బ్యాలెన్స్ స్క్వాడ్ ఉంది, అలాగే గుజరాత్ కూడా మంచి బ్యాలెన్స్ స్క్వాడ్ ఉంది. సో 2 టీమ్స్ లో ఆల్ రౌండర్స్ ఉన్నారు. 2 టీమ్స్ కి బ్యాటింగ్ డెప్త్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. బౌలర్స్ కూడా బాగున్నారు, కానీ జాస్ బట్లర్ ఫామ్ గుజరాత్ టైటన్ కి కొంచెం కన్సర్న్ గా మారుతుంది. నెంబర్ 3 లో ఇక్కడ పంజాబ్ వాళ్ళు నెంబర్ 3 లో ఎవరు ఆడిస్తారు, ఎవరిని ఆడించబోతున్నారు అనేది కూడా వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఇన్ కేస్ 2025 చూసి స్టార్టింగ్ సీజన్ అంతా అయ్యర్ వచ్చేసి నెంబర్ 3 లో అద్భుతంగా ఆడాడు. తర్వాత జాష్ ఇంగ్లీష్ ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చిన తర్వాత అయ్యర్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోవడం, జాష్ ఇంగ్లీష్ కూడా బాగా పర్ఫార్మెన్స్ జరిగింది. కానీ ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ ఎల్ఎస్జీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ నెంబర్ 3 లో ఎవరిని ట్రై చేస్తారనేది మనం చూడాలి. ఇక ఈ సీజన్ లో బ్యాటింగ్ డామినేషన్ జరుగుతున్నా కూడా బౌలర్స్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్నాయి కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఉండబోతున్నారు, సో అది చూద్దాం మనం. హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ లాస్ట్ టైం ఫైనల్ లో కూడా ఆర్సీబీ జరిగిన ఫైనల్ లో కూడా అద్భుతంగా వేశాడు. సో విజయ్ కుమార్ వైశాఖ్ కూడా ఇంట్రెస్టింగ్ గా కాబోతున్నాడు. ఇటు నుంచి జాసన్ హోల్డర్ నా పిక్ వచ్చేసి గుజరాత్ నుంచి. ఖచ్చితంగా జాసన్ హోల్డర్ ని ఆడిస్తారు ఆల్రౌండర్ దృష్ట్యా. సో జాసన్ హోల్డర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఇంకొక బౌలర్ వచ్చేసి అవర్ ఓన్ హైదరాబాద్ ప్లేయర్ మియాభాయ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాడు. ఇక కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే సిరాజ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. కాకపోతే సిరాజ్ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తాడా లేదనేది చూడాలి. మేబీ పవర్ ప్లే లో బౌలింగ్ వేసేసి అక్కడ కానీ వికెట్ పడుకుంటే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సిరాజ్ బ్యాటిల్ ఉండదు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే మార్కస్ స్టోయినిస్ వర్సెస్ రషీద్ ఖాన్, ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇటువైపు వచ్చేసి శుభ్మాన్ గిల్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ సాయి సుదర్శన్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఈ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇవి నాకు ఈ బ్యాటిల్స్. ఈ రోజు ఎవరు మ్యాచ్ గెలవబోతున్నారు అంటే నా ఒపీనియన్ ప్రకారం పంజాబ్ కింగ్స్. ఆల్టర్నేట్ మ్యాచ్ ప్రకారం అయితే జీటీ గెలవాలి, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ రోజు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవబోతుందని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ఖచ్చితంగా పంజాబ్ టీం సెటిల్ అయింది, బట్ జీటీలో కొన్ని ఉన్న ఏదైనా నెంబర్ 3 ఫామ్ కానీ ఫిలిప్స్ ఆడతాడా లేక హోల్డర్ ఆడతాడా, ఈ కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. బట్ నా ప్రిఫరెన్స్ అయితే మటుకు పంజాబ్ కింగ్స్. బట్ పంజాబ్ కింగ్స్ టాస్ ఓడిపోయి సరే పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసినా సరే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది. ఐ హోప్ జీటీ టాస్ గెలిచి చేజింగ్ చేసి వాళ్ళు ఓడిపోతారు అనుకున్నా. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసి గెలుస్తుందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ఈ రోజు కూడా ఇంకొక బౌలర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. సో అది కూడా ఎవరంటే హర్షదీప్ సింగ్, ఇది నా గెస్. సో మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది జస్ట్ కామెంట్లో తెలియజేయండి.